వెల్కమ్ బ్యాక్. టుడే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ యూనిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ వన్ యూనిఫికేషన్ని పర్ఫామ్ చేయాలంటే కండిషన్స్ ఏం యూజ్ చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ వన్ ఫైనల్గా యూనిఫికేషన్ ఆల్గోరిథం యొక్క స్టెప్స్ అనేవి చూద్దాం. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్ యూనిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే టూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని మనం సేమ్ అని ప్రూఫ్ చేస్తాం. సో ఆ ప్రాసెస్నే మనం యూనిఫికేషన్ అని అంటాం. మరి టూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ని సేమ్ అని చూపించాలంటే మనం ఇందులో ఒక టెక్నిక్ యూజ్ చేస్తాం. ఆ టెక్నిక్ నేమ్ మనం ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ అని అంటాం. సో ఇక్కడ మరి వేటిని సబ్స్టిట్యూట్ చేయాలి అని అంటే వేరియబుల్స్ని సబ్స్టిట్యూట్ అనేది పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇక్కడ యూనిఫికేషన్ పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ని యూనిఫై ఫంక్షన్ అని అంటాం. ఈ ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయంటే 2 పారామీటర్స్. ఒకటేమో ఫస్ట్ పారామీటర్ ఏమో L1, నెక్స్ట్ పారామీటర్ ఏమో L2. నెక్స్ట్ టాపిక్ కండిషన్. గేట్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా సేమ్ అయి ఉండాలి బోత్ ఎక్స్ప్రెషన్స్లో. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, P of x, y, P of a, b, టూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ మనకి ప్రిడికేట్ ఏంటంటే ఫంక్షన్, దట్ ఈస్ ఇక్కడ ఇచ్చింది ఫస్ట్లో P అని ఉంది, నెక్స్ట్ ఫంక్షన్లో కూడా P అనేది యూజ్ చేస్తున్నాం. అంటే దట్ రెండు ప్రిడికేట్స్ కూడా సేమ్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే టూ ఎక్స్ప్రెషన్స్లో మనకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ సేమ్ ఉండాలి. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. సో ప్రిడికేట్లో ఫస్ట్ ఉన్నది ఏంటి, x, y అని ఉంది. నెక్స్ట్ దాంట్లోనేమో P of a, b అని ఉంది. సో ఇక్కడ మనం కౌంట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, x, y 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే సెకండ్ ప్రిడికేట్లో లేదంటే సెకండ్ ఎక్స్ప్రెషన్లో కూడా 2 పారామీటర్సే ఉండాలి. అవేంటి, a, b. సో అప్పుడే మనం యూనిఫికేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనం యూనిఫికేషన్ పర్ఫామ్ చేయాలంటే యూనిఫై అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయంటే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఫస్ట్ ఏమో L1, నెక్స్ట్ ఏమో L2. వాటిని ఎలా సపరేట్ చేస్తామంటే కామా అని యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. మరి L1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ 2 ప్రిడికేట్స్ ఉంటాయి కదా. సో ప్రిడికేట్ 1లో ఉన్న ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి L2 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ప్రిడికేట్ 2లో ఉన్న ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. టాపిక్ ఏంటంటే యూనిఫికేషన్ ఆల్గోరిథం స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన 3 కండిషన్స్ని చెక్ చేస్తాం. సో ఫస్ట్ వన్, ఇఫ్ L1, L2 బోత్ వేరియబుల్స్ అనుకోండి, లేకపోతే కాన్స్టాంట్స్ అయినా అనుకోండి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే L1, L2 అనేవి ఐడెంటికల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం యూనిఫికేషన్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఐడెంటికల్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ L1 అనేది L2 అనేది 2 సిమిలర్ ఉన్నాయి, అప్పుడు మనం యూనిఫికేషన్ పర్ఫామ్ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ప్రిడికేట్ ఏంటంటే P of x అండ్ నెక్స్ట్ ప్రిడికేట్ ఏంటంటే P of x. బోత్ అంటే ఫంక్షన్స్ P సేమ్ అండ్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ x సేమ్. సో L1 ఈజ్ ఈక్వల్ టు L2. సో అంటే మనం ఇక్కడ యూనిఫికేషన్ అనేది పర్ఫామ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ L1 అనేది వేరియబుల్ అనుకుందాం, L1 వేరియబుల్ అనేది L2లో ఉందనుకోండి, అప్పుడు ఏం రిటర్న్ చేయాలి, ఫెయిల్ అని రిటర్న్ చేస్తాం. ఎల్స్ అయితే మనం ఏం పర్ఫామ్ చేయాలి అని అంటే రిజల్టెంట్ వాల్యూ L2/L1 అనేది రిటర్న్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ప్రిడికేట్ P of x అని ఉంది, నెక్స్ట్ ప్రిడికేట్ ఏమో P of g of x అని ఉంది. సో ఇక్కడ L1 అంటేనేమో x, ఇందులో L2 అంటేనేమో g of x. సో దాన్ని మనం L2 అనేది L1లో రీప్లేస్ చేస్తామనుకోండి, అంటే x వాల్యూని దేంతో రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ P సేమ్, నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు g of x. అప్పుడు మనం ఫస్ట్ ప్రిడికేట్లో ఏం రాస్తామంటే P of x ప్లేస్లో ఏం రాయాలి, g of x. అంటే దీని మీనింగ్ ఏంటంటే L1 అనేది ఏదైతే ఉందో మనం రాసేటప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు L2 అనేది మనం రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, g of x అంటే మళ్ళీ x అంటే దాని మీనింగ్ ఏంటి, g of x. సో అప్పుడు ఎలా వస్తుంది, g of x అని రాస్తాం. అంటే ఇక్కడ రికర్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే రికర్షన్ అనేది పర్ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఏం రిటర్న్ చేస్తాం, ఫెయిల్ అని రిటర్న్ చేయాలి. ఒకవేళ అలా కాకపోతే అంటే రికర్షన్ అనేది లేదు, అప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ 2. అక్కడ ఫస్ట్ ప్రిడికేట్ ఏమో P of x, నెక్స్ట్ ప్రిడికేట్ ఏమో P of y అని ఉంది. సో L1 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్ని,
L2 ఏమో వైని రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు ఎలా రాయాలి అని అంటే మనకి ఈ కండిషన్లో L2/L1 అని రాస్తాం. అంటే ఇక్కడ L2 ఏమో y/x అని రాస్తాం. అప్పుడు ఫస్ట్ ప్రిడికేట్లో మనం ఏం రాస్తామంటే x ప్లేస్లో p(y) అని రాస్తాం. నెక్స్ట్ వన్ సి, మనకి ఏదైతే సెకండ్ కండిషన్ L1 ఈజ్ అక్కర్డ్ ఇన్ L2 అని ఉన్నదానికి ఆపోజిట్ ఏంటి, L2 అక్కర్స్ ఇన్ L1. ఎప్పుడైతే L2 అనేది L1లో ఉందనుకోండి అప్పుడు మనం ఆల్గోరిథం అనేది ఏం రిటర్న్ చేయాలి, ఫెయిల్ అని రిటర్న్ చేయాలి. అలా కాకపోతే ఎల్స్ అనుకోండి అప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే L1/L2 అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం పర్ఫామ్ చేస్తామంటే ప్రిడికేట్ సింబల్స్ అనేవి కంపల్సరీ 2 ఎక్స్ప్రెషన్స్లో సేమ్ ఉండాలి. ఒకవేళ ప్రిడికేట్స్ ఫంక్షన్స్ అనేవి 2 ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆల్గోరిథం ఏం రిటర్న్ చేస్తుందంటే ఫెయిల్ అని రిటర్న్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మనం యూనిఫికేషన్ అనేది పర్ఫామ్ చేయలేము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రిడికేట్ ఏమో ఫస్ట్ దానికి P అని ఉంది, నెక్స్ట్ ప్రిడికేట్ ఏమో Q అని ఉంది. సో రెండు కూడా డిఫరెంట్. అలా డిఫరెంట్ ఉన్నప్పుడు మనం యూనిఫికేషన్ అనేది పర్ఫామ్ చేయము. అప్పుడు ఆల్గోరిథం ఏం రిటర్న్ చేస్తుందంటే ఫెయిల్ అని రిటర్న్ చేస్తుంది. స్టెప్ 3లో ఏం చెక్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయో లేవో చెక్ చేస్తాం. సో అప్పుడు ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఏం తీసుకున్నాం, ప్రిడికేట్ p(x) అని, నెక్స్ట్ ప్రిడికేట్ ఏమో p(y(x) అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రిడికేట్లోనేమో ఆర్గ్యుమెంట్ ఓన్లీ ఒకటే ఉంది, నెక్స్ట్ వన్ సెకండ్ ప్రిడికేట్లోనేమో ఆర్గ్యుమెంట్స్ 2 అని ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయో అప్పుడు ఆల్గోరిథం అనేది మనం యూనిఫికేషన్ అనేది పర్ఫామ్ చేయలేము. అప్పుడు ఆల్గోరిథం ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫెయిల్ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ టూ పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ సేమ్ ఉన్నాయనుకోండి అప్పుడు మనం యూనిఫికేషన్ అనేది అప్లై చేయొచ్చు. స్టెప్ నెంబర్ 4. సో ఒకవేళ మనకి యూనిఫికేషన్ చెక్ చేసేటప్పుడు ఆ ప్రిడికేట్స్ అనేవి బోత్ ఎక్స్ప్రెషన్కి సేమ్ ఉండాలి. అలా ఉంటే యూనిఫికేషన్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే స్టెప్ 4ని పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఫంక్షన్. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే sub_st అని రాస్తాం. సో వాటికి మనం sub_st అనే ఫంక్షన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ p(x, y) అనేది ఒక ప్రెడికేట్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే p(a, b) అనేది ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం చెక్ చేయాలి రెండు ఎక్స్ప్రెషన్స్కి ప్రిడికేట్ ఫంక్షన్స్ అనేవి సేమ్ ఉన్నాయో లేవో చెక్ చేయాలి. సో ఇక్కడ ప్రిడికేట్ ఫంక్షన్ p అని ఉంది, ఇక్కడ కూడా ప్రిడికేట్ ఫంక్షన్ P అని ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలంటే మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి, x, y 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇందులో a, b 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, సెకండ్ కండిషన్ కూడా ట్రూనే. అప్పుడు మనం యూనిఫికేషన్ అనేది అప్లై చేయొచ్చు. యూనిఫికేషన్ అప్లై చేస్తున్నామంటే మనం ఏ ఫంక్షన్ అనేది రాయాలి, sub_st అనే ఫంక్షన్ రాయాలి. సో sub_st అనే ఫంక్షన్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ప్రిడికేట్లో ఉన్న ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని సెకండ్ ప్రిడికేట్లో ఉన్న సెకండ్ ఆర్గ్యుమెంట్తో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ వన్ సెకండ్ స్టెప్ ఏం పర్ఫామ్ చేస్తామంటే ఇందులో ఫస్ట్ ప్రిడికేట్లో ఉన్న సెకండ్ ఆర్గ్యుమెంట్ని అంటే వైని మనం నెక్స్ట్ సెకండ్ ప్రిడికేట్లో ఉన్న సెకండ్ ఆర్గ్యుమెంట్తో రీప్లేస్ చేయాలి. అంటే వైని బీతో రీప్లేస్ చేయాలి. సో అప్పుడు మనం ఎలా రాస్తామంటే ఆ ప్రిడికేట్ ఫంక్షన్ని సబ్సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ L1 ఎలా రాయాలి, ఎక్స్ అనేది దేంతో రీప్లేస్ చేస్తున్నాం, ఏతోని. సో a/x అని రాయాలి, కామా అండ్ వైని దేంతో రీప్లేస్ చేస్తున్నాం, b/y అని రాయాలి. అంటే సబ్సెట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్నే మనం L1, L2 లాగా రిప్రజెంట్ చేస్తాం. అంటే సబ్సెట్లో ఏమేమి ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, కాన్స్టాంట్స్ ఉండొచ్చు, ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5లో ఏం పర్ఫామ్ చేస్తామంటే అండ్ ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్. సో ఎలా అంటే మనం రీప్లేసింగ్ అనేది ఎలా చేస్తామంటే ఫస్ట్ L1లో ఉన్నది ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవే ఆర్గ్యుమెంట్స్ ప్లేస్లోనే, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని రీప్లేస్ చేస్తున్నాం అనుకోండి L2లో కూడా ఫస్ట్ అని యూజ్ చేయాలి. లేదు L1లో ఫర్ ఎగ్జాంపుల్ 40 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అప్పుడు L2లో కూడా 40 ప్లేస్లో ఉన్న ఎలిమెంట్తోనే రీప్లేస్ చేయాలి. అది స్టెప్ నెంబర్ 5. మరి దాంట్లో మనం యూనిఫై మెథడ్కి యూజ్ చేసే వేరియబుల్ ఏంటంటే
ఎస్ అనే వేరియబుల్ని యూస్ చేస్తాం. సో ఈ వేరియబుల్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ పి ఆఫ్ ఎక్స్ కామా వై, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే పి ఆఫ్ ఏ కామా బి. సో ఫస్ట్ పొజిషన్ని ఫర్ ఎగ్జాంపుల్ ith ఎక్స్ప్రెషన్ అని అనుకుందాం. సెకండ్ దాంట్లో ఉన్న ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కూడా అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ith వన్. సో ఇందులో ఏ పొజిషన్లో ఉన్నదైతే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ప్రిడికేట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ ప్రిడికేట్లో అదే పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తోనే మనం రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ ఫంక్షన్ వేరియబుల్ ఏంటి ఎస్. ఎలా రాస్తామంటే ఏని మనం ఏని దేంతో రీప్లేస్ చేస్తున్నాం, ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం అంటే ఏ బై ఎక్స్ అని రాస్తాం. అండ్ వైని మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం, బీతోని. సో అప్పుడు ఎలా రాయాలి, బి బై వై అని రాస్తాం. సో ఈ సబ్స్టిట్యూట్ ఫంక్షన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ ఏదైతే రీప్లేస్ చేసే ఎలిమెంట్ ఉందో దాన్ని S1 లాగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏదైతే రీప్లేస్ చేస్తున్నామో అలా S2 లాగా తీసుకుంటాం. సో ఎన్ని వేరియబుల్స్ని రీప్లేస్ చేస్తే అన్ని S1, S2, S3 అలా పారామీటర్స్ అనేవి రాయాలి. సో మరి అప్పుడు సబ్సెట్ ఏమవుతుందంటే దట్ ఈస్ సెట్ ఆఫ్ S1, S2 అవుతుంది. దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందంటే ఏ లిమిట్ ఉండదు. మనకి ఎక్స్ప్రెషన్ ఎండ్ అయ్యేంత వరకు మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 5th స్టెప్లో ఉన్న నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తామంటే సబ్స్టిట్యూట్ వేరియబుల్ ఏదైతే ఉందో అది నాట్ నల్ అనుకోండి, అంటే సబ్స్టిట్యూట్లో ఎలిమెంట్స్ పారామీటర్స్ అనేవి ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఎస్ అనేది మనం ఎలా చెక్ చేయాలి, L1, L2లో ఇంకా ఏమైనా ఉంటే వేరియబుల్స్ కానీ పారామీటర్స్ కానీ రీప్లేస్ చేయొచ్చు. ఒకవేళ మనకి S1 అనేది నాట్ నల్ అనుకోండి, అప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం పర్ఫామ్ చేస్తామంటే ఏవైతే రీప్లేస్మెంట్ పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఉంటాయో వాటికి అపెండ్ అనేది యాడ్ చేసేసి అపెండ్ మెథడ్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్స్ని సబ్సెట్లో రాయొచ్చు. Thank you everyone for watching this video.